హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 9,400 కోట్ల రూపాయలకు కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సాయం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద 9,400 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సహాయాన్ని 20,000 రూపాయలను కాస్త మనకు విడుదల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించాయి. ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదార్ పాస్బుక్ పుస్తకాలను పొందినటువంటి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది. మరి ఈ తేదీ నుంచి డబ్బులు పడబోతున్నాయి. మరి రైతులు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏ ఏ ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాలి, మరి కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు పడతాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. మరి కౌలు రైతులు గుర్తింపు కార్డు లేకుండానే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సహాయాన్ని ఒకేసారి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఈ యొక్క సహాయాన్ని ఎక్కడ పొందాలి, ఎక్కడ అంటే గుర్తింపు కార్డు లేకపోతే మనం కౌలు రైతులని ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది, మరి ఏ విధంగా మనం ఈ యొక్క సహాయాన్ని పొందాలనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే మీకు అందించడం జరిగింది. మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక చాలా ఇంపార్టెంట్ వీడియో, రైతులకు సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. మరి తప్పకుండా మీరు లాస్ట్ వరకు వీడియోను అయితే ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ కనిపిస్తూ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను లింక్ అనేది షేర్ చేయండి. మీ ఫోన్లో వస్తున్నటువంటి వాట్సాప్, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకు మీరు షేర్ చేస్తే మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎవరి సహాయం లేకుండా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత ప్రభుత్వం మనకు రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చి మొత్తం 13,500 రూపాయలను గత ప్రభుత్వం అయితే రైతులకైతే జమ చేస్తూ వచ్చింది. మరి ఈ గతంలో చూస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,500 రూపాయలు స్థానంలో 14,000 రూపాయలు అయితే తీసుకురావడం జరిగిందంటే మరొక 6,500 రూపాయలను రైతులు సంక్షేమం కోసం మనకు పెంచి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి విడతల వారీగా అంటే 3 విడతల్లో 14,000 రూపాయలను ఇస్తామని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం యథావిధిగా 6,000 రూపాయలు అయితే అందిస్తుంది. మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలు అయితే సాయం విడుదల చేశారు. అంటే 13,500 రూపాయల స్థానంలో మరొక 6,500 రూపాయలు అనేది పెంచి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలను రైతులకు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రైతు భరోసాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు 9,400 కోట్ల రూపాయలను కేటాయించారు. మరి డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రైతులు ఇలా చేసుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి దాంతో పాటుగా కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీస్ ద్వారా మనకు
కూడా న్యాయం చేస్తాం, రైతులకు సాయం చేస్తామని చెప్పారు. మనకు ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, అలాగే ఇంతకుముందు వర్షాలు కురిశాయి. గత ఖరీఫ్ సీజన్లో కూడా మనకు వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల ఏంటంటే చాలామంది రైతులు మనకు ఇబ్బందులు పడ్డారు, పంటలు పూర్తిగా నష్టపోయారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎక్కువైతే నష్టపోవడం జరిగింది. గత ఖరీఫ్ సీజన్లో మరి ఈ విధంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా సాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ విధంగా ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులు సాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలను అయితే చేసింది. మరి ఈ డబ్బులను మనకు రైతులకు మే మొదటి వారం నుంచి కూడా వేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని మనకు ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి రైతులు రెడీగా ఉండాలి. ఇక కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది. మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారు పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి ముందుగా. ఎందుకంటే పీఎం కిసాన్కి అప్లై చేసుకొని పీఎం కిసాన్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల అవుతుందో 3 విడతల డబ్బులు అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ కూడా విడుదల చేస్తామని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 19వ విడత డబ్బులు పూర్తి చేసేసింది. మరి 20వ విడత డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. మరి మే నెలలో 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో 20వ విడత పీఎం కిసాన్తో పాటు కలిపి అన్నదాత సుఖీభవ తొలి విడత వస్తుంది. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిరంతర ప్రక్రియ అన్నమాట. ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి రైతులకు మరి మీరు ఏం చేయాలంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఈ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అయితే అప్లై చేసుకోండి. మరి పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే పీఎం కిసాన్ వస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ అన్నదాత సుఖీభవ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ విధంగా డబ్బులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా చాలామందికి రైతులకు అంటే మొత్తం 54 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 43 లక్షల మందికి మాత్రమే ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నారని, మరి మిగిలినటువంటి వారికి కూడా మనకు ఈ యొక్క సాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 54 లక్షల మంది అయితే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ వస్తుంది. ఇంకా మిగిలినటువంటి ఇక్కడ 43 లక్షల మందే పీఎం కిసాన్కి రిజిస్టర్ చేసుకున్నారు. అంటే పీఎం కిసాన్ ఏంటంటే కేవలం 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ తగ్గిందన్నమాట సంఖ్య అనేది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి నేను ముందు వీడియోలో కూడా చాలా వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మరొక నెల రోజుల్లో అంటే మనకు 20 రోజుల్లో మనకు డబ్బులు పంపిణీ ఈ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఆలోపు ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని, అలాగే రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని, ఈ క్రాప్లో మీరు వేసినటువంటి పంటను కూడా నమోదు చేయించుకోవాలని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ కూడా చూస్తున్నారు, చాలామంది రైతులు చేసుకుంటున్నారు. మరి కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు సాంకేతిక కారణాల వల్ల. మీరు చాలా బిజీ అండి. ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటే మీకు మే మొదటి వారంలో నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు రెడీగా ఉంటే మీకు మొదటి వారం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ప్రభుత్వాలు డబ్బులు కేటాయించి రెడీగా ఉన్నాయి. ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు మేలు చేయడానికి మరి దానికంటే ముందే రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వేయనట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఎవరైతే పంటలు నష్టపోతారో ఆ రైతుల పంటలన్నీ కూడా ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. ఆ పంటల నష్టపరిహారాన్ని నమోదు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మరి తాజాగా ఈ యొక్క నష్టపరిహారాన్ని కూడా వేయడానికి అంటే హెక్టారు 17,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి వేసినటువంటి అంటే నష్టపోయినటువంటి వరి పంట గాను, టమోటా గాను, ఏ పంట అయినా కానివ్వండి, ఆ పంటలన్నింటికీ కూడా ఇక్కడ వారు వేసినటువంటి పంటను
బట్టి వారికి డబ్బులు అయితే వస్తాయి. మరి వరి పంటలకైతే 17,000 రూపాయలు ఇస్తున్నారు హెక్టార్కు. ఈ విధంగా మనకు నష్టపరిహారం కూడా రాబోతుంది. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కంటే ముందే మనకు ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల సహాయాన్ని అందిస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే మనకు క్రాఫ్ట్ చేయించుకోవడం కానీ, రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి, ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి రైతులు డబ్బులు వేయడానికి. కాబట్టి రైతులు కూడా ఇదే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సహాయం అయితే రాబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు మీ సేవా కేంద్రం ద్వారా ఈ పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి పీఎం కిసాన్ 20వ విడత నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతుంది. ఇక్కడ పీఎం కిసాన్ 20వ విడత నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతుంది. ఇక్కడ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కొంతమందికి 7,000 రూపాయలు వస్తాయి. అంటే అన్నదాత సుఖీభవ పథకానికి 14,000 రూపాయలను 3 విడతల్లో, తొలి విడతలో 5,000 రూపాయలు, రెండవ విడతలో 5,000 రూపాయలు, మూడవ విడతలో 4,000 రూపాయలు. ఈ విధంగా అన్నదాత సుఖీభవ వస్తే మరి పీఎం కిసాన్ 3 విడతల్లో 6,000 రూపాయలు వస్తుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండు కలిపి తొలి విడతలో అంటే పీఎం కిసాన్ 20వ విడత, అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలు వస్తుంది. మరి ఎవరైనా సరే ఈ విడత 19వ విడత విడుదల అయ్యింది కదా, అప్పటికే మరి 19వ విడత ఎవరికైనా పడకుంటే ఈ 19వ విడతతో కలిపి కొంతమందికి 9,000 రూపాయలు వస్తే మరి కొంతమందికి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇక్కడ 7,000 రూపాయలు వస్తాయి. మరి ఈ విధంగా రైతులకు సహాయాన్ని అందించడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు చేసుకొని సిద్ధంగా ఉండండి. మే మొదటి వారం నుంచి మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు నష్టపరిహారాన్ని కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి అయితే పొందండి. ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎదురుగా ఉంటుంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.